బంగాళదుంప చికెన్కి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కేజీ చికెన్, పావు కేజీ బంగాళదుంపలు, పావు కేజీ టమాటోలు, 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ చెక్క లవంగం పేస్ట్ అండి. అది చికెన్ పౌడర్ అన్నమాట, హోమ్ మేడ్. ధనియాలు, జీలకర్ర, చెక్క లవంగం, మిరియాలు, 1 ఇలాచి, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు. వాటిని వేయించుకొని పొడి చేసుకొని ఇలా పెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు మీకు నేను పొయ్యి మీద బాండీ పెట్టుకొని చట్టి పెట్టుకొని ఒకటి ఈ గరిటతో 2.5 వేసుకోవాలండి. బాగా ఆయిల్ మరగాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనిద్దాం. కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనిద్దాం. బాగా త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఒక 5 నిమిషాలు. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి తిప్పుకోవాలండి, లేకపోతే మాడే ఛాన్స్ ఉంది. ఇది గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట బాగా, అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టించుదాం. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే ఇలా ఉన్నాయండి. ఈ కలర్లోకి రావాలి. తిప్పేసుకొని ఒకసారి చికెన్ వేసేసుకుందాం. చికెన్ కొంచెం సేపు ఫ్రై అయ్యి వాటర్ పోయిన తర్వాత బంగాళదుంపలు వేసుకుంటాం. ఇది నా స్టైల్ బంగాళదుంప చికెన్ అండి. బ్యాడ్గా కామెంట్ చేయొద్దు. హోమ్ మేడ్ అన్నమాట. ఇది నా స్టైల్లో బంగాళదుంప చికెన్ అన్నమాట. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపలు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్క లవంగం నూరుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుదాం.
దీంట్లోనే టమాటాలు కూడా వేసేద్దాం. టమాటాలు కొంచెం సాల్ట్, పసుపు వేద్దాం, తొందరగా మగ్గిపోతాయి. మూత పెట్టేసి మగ్గనిద్దాము ఒక 5 minutes. మూత తీసి చూద్దాం. ఇప్పుడు చక్కగా మగ్గిపోయాయి. దీంట్లోకి ఇప్పుడు కారం వేసుకున్నాం. టూ అండ్ హాఫ్ వేసాను. దాంతోపాటు ఇందాక దంచి పెట్టుకున్న మసాలా కూడా వేసేద్దాం. మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం. మసాలా కారం అంతా ఈ ముక్కలకు పట్టేలాగా కొంచెం ఒక్క 5 minutes ఉంచి వాటర్ వేసుకున్నాం. మూత పెట్టి ఒక 5 minutes వదిలేద్దాం. 5 minutes తర్వాత మూత ఇచ్చొద్దామండి. మసాలా కారం ముక్కలకి బాగా పట్టింది, చక్కగా ఉంది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి కొంచెం వాటర్ వేసుకున్నాం. ఈ వాటర్ సరిపోతాయండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి మంచిగా కుక్ అయ్యేదాకా చూద్దాం. మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాం. బాగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేద్దాం. ఒక 10 minutes అయితే అయిపోతుందండి. ఒక 10 minutes మూత పెట్టి ఉంచుదామండి. 10 minutes తర్వాత చూద్దామండి. అయిపోయిందండి కర్రీ అంతా. కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే అయిపోతుంది. బంగాళదుంప చికెన్ కర్రీ రెడీ అన్నమాట. నా దగ్గర కొత్తిమీర లేదండి, మీ దగ్గర ఉంటే వేసేసుకోండి. మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అండి చూసినందుకు ఇప్పటిదాకా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు. ఇంకా కుకింగ్ వీడియోస్ కావాలంటే
ఏమి వీడియోలు కావాలో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.